శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. రమాదేవి స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. ధనుర్మాసము బ్రహ్మముహూర్తంతో సమానమని అంటారు. ఎందుకు అని అంటే, ఇప్పుడు మనకి లౌకికంగా చూసుకుంటే రాత్రి అయిపోతుంది, మళ్ళా తెల్లవారుతుంది. అంటే సూర్యాస్తమయం అయిపోయి సూర్యోదయం అయ్యే సమయానికి మధ్యలో సంధికాలం తెల్లవారుజామున సమయం ఉంటుంది చూసారా, దాన్ని మనం ఏమంటాము? బ్రహ్మముహూర్తం, లేకపోతే బ్రాహ్మీ ముహూర్తం అనేటటువంటి పేరుతో అనుకుంటాం కదా మనం. అంటే సుమారుగా 3:45 నుంచి 4:30 సమయంలో ఉండేటటువంటి సమయాన్ని మనం బ్రహ్మముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తాం కదా. అదేవిధంగా ఈ ధనుర్మాసం అంతా కూడాను దేవతలకి బ్రహ్మముహూర్తంతో సమానము. బ్రహ్మముహూర్తం అంటే మరి దేవతలకి బ్రహ్మముహూర్తం ఏమిటండి అని అంటే, మనకి 2 ఆయునాలు ఉన్నాయి కదండి. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం కదా. ఇప్పుడు మనం దక్షిణాయనం అయిపోతుంది. దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించేటటువంటి సమయం ఉంది కదా. ఈ మధ్య సంధికాలం ఏదైతే ఉందో ఇది బ్రహ్మముహూర్తము. అంటే ఇప్పుడు ఉత్తరాయణం అంటే పగలు దేవతలకి, దక్షిణాయనం అంటే రాత్రి. అంటే ఈ రాత్రి సమయం అయిపోతుంది దక్షిణాయనం అనేటటువంటిది. అయిపోయి ఇక పగలు ప్రారంభం అవబోతోంది. మధ్యలో ఉన్నటువంటి ఈ సమయమే, ఈ సంధికాలమే ఈ ధనుర్మాసము. కాబట్టి ఇది దేవతలకి బ్రహ్మముహూర్తంతో సమానము. మనకి బ్రహ్మముహూర్తంలో ఈ 40 రోజులు ఈ పూజ చేసుకుంటాము, ఈ నోము నోచుకుంటాము, ఇట్లా అని అనుకుంటాం కదా. ఏదో ఒక పని మీద మనం మనసులో అనుకుంటాం, మనకి ఏదో ఒక కోరిక ఉంటుంది. ఈ 40 రోజుల పాటు, 40 రోజుల పాటు మేము చేసుకుంటామని అనుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ 1 రోజులు మనకి మామూలుగా అనునిత్యము బ్రహ్మముహూర్తానికే ఇంతటి ప్రాధాన్యత ఉంది కదా. మరి దేవతలకి బ్రహ్మముహూర్తం మరి అంతటి పవిత్రమైనటువంటి మాసం. కాబట్టి ఈ మాసం 1 రోజులు కూడాను ఎవరైతే విష్ణుదేవుని ఆరాధన చేస్తారో, అమ్మవారి ఆరాధన చేస్తారో, వారికి ఉన్నటువంటి మనోభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి. అందుకు గాను ఈ ధనుర్మాసాన్ని బ్రహ్మముహూర్తంతో సమానము అని అనటంలో ఉన్న ఆంతర్యం ఇది. ఈ బ్రహ్మముహూర్తంలో ఏది చేస్తామో మనకున్నటువంటి కోరికలన్నీ కూడాను ఫలిస్తాయి అన్నమాట. అందుకు ఈ బ్రహ్మముహూర్తంలో చేసేటటువంటి పూజాధికాలు అన్నీ కూడాను అధిక ఫలితాన్ని మనకి అందిస్తాయి.